ఆధ్యాత్మికంగా ఆలోచించండి. కొంతమందికి 10 నిమిషాలు వాక్యం వింటూ కూర్చోవాలంటే ముండ్ల మీద కూర్చున్నట్టుంటుందిరా బాబా, ముండ్ల మీద కూర్చున్నట్టుంటుంది. ఆ 10 నిమిషాల్లో మళ్ళా సెల్ ఫోన్ ఆన్ చేసి గోకేవాడు ఒకడు, గీకేవాడు ఒకడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అండి. అరే, నేను ఒక జీవము కలిగిన దేవుని ఎదుట ఉన్నానే, నన్ను చూచే శక్తి కలిగిన దేవుని ఎదుట కూర్చొని ఉన్నానే, నా అంతరంగాన్ని చూడగలిగిన ఆ దేవుని ఎదుట ఉన్నానే, నేను శక్తి కలిగిన దేవుని మాటల చేత నా జీవితాన్ని వెలిగించగలిగిన, నన్ను బ్రతికించగలిగిన, నన్ను నడిపించగలిగిన ఆ శక్తి కలిగిన దేవుని వాక్యం వెలువడుతుంది. ఆ చింతన ఈ రోజున ఎంతమందిలో ఉందండి? నా ప్రేమని సహోదరులారా, ఇది ఆషామాషాగా చేసే భక్తి కాదు. అలా చేసే పని అయితే మీరు కష్టపడి రావాల్సిన అవసరం లేదు కదండి. మనలో ఒక శక్తి కలగాలి, మనం దేవుని రాజ్యానికి వారసులం కావాలి, మనం ఆ రాజ్యంలో ఆయనతో కూడా వసించాలి అని అనుకున్నప్పుడు మనకు కావలసిన యోగ్యత, అర్హత ఏంటి?